2024 పార్లమెంట్ ఎలక్షన్ పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది అన్నది కూడా వీళ్ళు డీటెయిల్డ్గా పర్సంటేజ్తో సహా వేయడం జరిగింది. బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి మనకు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ కదా ఇది. మొన్న జరిగిన ఎలక్షన్స్ 2 కంటోన్మెంట్ బై ఎలక్షన్. ఇంకా అది కూడా ఉంది కదా. ఓకే, ఇప్పుడు కంటోన్మెంట్ కూడా ఉంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కూడా జరిగింది. అది కూడా చేసినారా మీరు? అది కూడా చేసినాం. అది కూడా సపరేట్ గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం అందరం మర్చిపోతున్నది ఏంటంటే మనకు ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ కూడా జరిగింది, కంటోన్మెంట్ బై ఎలక్షన్. లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆమె యాక్సిడెంట్లో చనిపోవడంతో వచ్చిన ఎన్నిక ఇది. సో ఒకసారి మనం పార్లమెంట్ చూసిన తర్వాత మిగతా 2 చూద్దాం. ముందుగా ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒకసారి బ్రీఫ్ చేస్తా, తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో బీజేపీ 48% ఓట్లు తీసుకోబోతున్నదని చెప్తా ఉంది సర్వే. కాంగ్రెస్కి 37% ఓట్లు వచ్చే అవకాశం ఉందట. అండ్ దెన్ బీఆర్ఎస్కి కేవలం 9% ఓట్లు వచ్చే అవకాశం ఉందట. అదర్స్ 4%. ఇక్కడ బీజేపీ 11% ఓట్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందట. అంటే ఆదిలాబాద్లో బీజేపీ గెలవబోతున్నది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 31% ఓట్లు బీజేపీకి, 37% ఓట్లు కాంగ్రెస్కి, 24% ఓట్లు బీఆర్ఎస్కి, 8% ఇతరులకి. సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ 6% ఓట్లతో గెలిచే అవకాశం ఉందట. కరీంనగర్లో 44% బీజేపీ, 26% కాంగ్రెస్, 21% బీఆర్ఎస్ ఓట్లు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 18% ఓట్లతో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. నిజామాబాద్లో బీజేపీ 42% ఓట్లు, కాంగ్రెస్కి 36% ఓట్లు, బీఆర్ఎస్కి 16% ఓట్లు, ఇతరులు 6% ఓట్లు. మొత్తానికి ఇక్కడ ధర్మపురి అరవింద్ 6% ఓట్లతో మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. జహీరాబాద్లో 41% ఓట్లు బీజేపీ, 35% కాంగ్రెస్, 20% బీఆర్ఎస్, ఇతరులు 4%. సో జహీరాబాద్లో కూడా బీజేపీ 6% ఓట్లతో గెలవబోతున్నదట. నెక్స్ట్ మెదక్ విషయానికి వద్దాం. మెదక్లో 37% బీజేపీ, 35% కాంగ్రెస్, 24% బీఆర్ఎస్, 3% ఇతరులు. సో ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుందా? రెడ్ మార్క్ పెట్టినారు. 2% ఎడ్జ్ లో రఘునందన్ రావు ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తున్నది. మల్కాజ్గిరి విషయానికి వద్దాం. మల్కాజ్గిరిలో 44% బీజేపీ, 28% కాంగ్రెస్, 22% బీఆర్ఎస్, 6% ఇతరులు. సో దీంతో 16% ఓట్లతో ఈటల రాజేందర్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. సికింద్రాబాద్లో 40% బీజేపీ ఓట్లు, 38% కాంగ్రెస్, 17% బీఆర్ఎస్, 5% ఇతరులు. సో ఇక్కడ కూడా బీజేపీకి 2% ఎడ్జ్ కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ చేవెళ్ల నియోజకవర్గం విషయానికి వద్దాం. చేవెళ్లలో 43% ఓట్లతో కొండా విశ్వేశ్వరరెడ్డి, 32% ఓట్లతో రంజిత్ రెడ్డి, చేవెళ్లనా 18% ఓట్లతో కాసాని జ్ఞానేశ్వర్, 7% ఇతరులు. సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ 11% ఓట్లతో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మహబూబ్ నగర్ విషయానికి వద్దాం. మహబూబ్ నగర్లో 45% ఓట్లతో బీజేపీ, 37% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ, 15% ఓట్లతో బీఆర్ఎస్, 3% ఓట్లతో ఇతరులు. సో ఇక్కడ డీకే అరుణ 8% ఓట్ షేర్తో ఆమె బయటపడే అవకాశం ఉందట. సో ఇది షాకింగ్ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఇందులో ఉన్నది. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 33% ఓట్లతో బీజేపీ, 42% ఓట్లతో కాంగ్రెస్, 20% ఓట్లతో బీఆర్ఎస్, 4% ఇతరులకి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 9% ఓట్స్తో ఇక్కడ బయటపడబోతుంది. నాగర్ కర్నూల్ ఎవరు? మల్లు రవి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది 30% ఓట్లతో, 33%. నెక్స్ట్ నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో బీజేపీ 21%, కాంగ్రెస్ 43%, బీఆర్ఎస్ 28%. సో ఇక్కడ కాంగ్రెస్ 22% ఓట్లతో గెలవబోతున్నది భారీ మెజారిటీతో. సో ఐ థింక్ 1 lakh 2 lakh మెజారిటీ వస్తుంది అనుకుంటా. 2 lakhs వరకు మెజారిటీ వస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి 21% ఓట్లు వచ్చినాయి. ఇది మామూలు విషయం కాదు. భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో 27% ఓట్లతో బీజేపీ, 46% ఓట్లతో కాంగ్రెస్, 21% ఓట్లతో బీఆర్ఎస్, 5% ఓట్లతో ఇతరులు. సో భువనగిరిలో కాంగ్రెస్ 19%. సో భారీ మెజారిటీ కదా ఇది. మంచి అంటే వన్ సైడ్ టఫ్ ఉంటుంది అనుకున్నాం లాస్ట్, బట్ వన్ సైడ్ కాంగ్రెస్ కు. సో వన్ సైడ్ కాంగ్రెస్ కి చూపిస్తుందట. ఏది భువనగిరి నియోజకవర్గం దాదాపు 19% ఓట్లతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉందట. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 30% ఓట్లు బీజేపీ, 40% ఓట్లు కాంగ్రెస్, 21% ఓట్లు బీఆర్ఎస్, 9% ఇతరులు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10% ఓట్లతో మంచి మెజారిటీతో గెలవబోతుంది. కడియం కావ్య. నెక్స్ట్ మహబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం
23% బీజేపీ, 41% కాంగ్రెస్, 26% బీఆర్ఎస్, 10% ఇతరులు. సో ఇక్కడ కూడా మహబాద్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీ 18% ఓట్లతో గెలవబోతున్నారు. ఖమ్మంలో 21% బీజేపీ, 47% కాంగ్రెస్, 22% బీఆర్ఎస్, 10% ఇతరులు. 26% ఓట్లతో ఖమ్మంలో కాంగ్రెస్ గెలవబోతున్నది. అంటే ఇది కూడా బంపర్ మెజారిటీ, దాదాపు ఒక 3 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఖమ్మంలో రఘురామరెడ్డి మెజారిటీ. నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో 31% బీజేపీ, 11% కాంగ్రెస్, 7% బీఆర్ఎస్, 49% ఎంఐఎం. సో ఎంఐఎం 18% ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవీలత మీద అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక నెక్స్ట్ తర్వాత చూద్దాం ఇది ఈ రెండు తర్వాత. సో ఫస్ట్ లోక్సభ మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే మనం తెలంగాణ బేస్ ఛానల్ మనది కాబట్టి, సో ఇది తెలంగాణ ప్రజలు నిర్మించిన ఛానల్ కాబట్టి 17 నియోజకవర్గాల మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో అందులో భాగంగా ఇప్పుడు 17 నియోజకవర్గాల్లో ఇప్పుడు మొత్తం ఎన్ని ఇచ్చినారు? 17 నియోజకవర్గాలు. ఒక్క నిమిషం మార్క్ చేద్దాం. కింద రాసినట్టున్నారు కదా. యా 7 ± 2 +/- బీజేపీకి 2% ఎడ్జ్ చూపెడుతుంది. కానీ మనకు సబ్జెక్టు కరెక్షన్ సర్వేలో ఒక 3% వరకు మనం కరెక్షన్ పెట్టవచ్చు. ఓకే. సో 1% ఓట్లన్నా మనకి ఏ పార్లమెంట్ లో అయినా మినిమం 10 లక్షల ఓట్లు పోలైతే, అసెంబ్లీకి 2 లక్షల ఓట్లు అనుకున్నా 7 అసెంబ్లీలు కలిపితే 14 lakhs ప్లస్ మినిమం ఓట్స్ ఉంటాయి. సో 1% ఓటు తేడా వచ్చినా గానీ మనకు 10,000 మెజారిటీ తోటి కింద మీద అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు 2019 ఎలక్షన్ లో కూడా మనకి ఇది జరిగింది. మనం 2019 ఎలక్షన్ లో చూడొచ్చు. 2019 ఎలక్షన్ లో 1, 2, 3, 4, 5 పార్లమెంటు సీట్లు 2019 లో 5 పార్లమెంటు సీట్లు 1% ఓటు తేడా తోటి కింద మీద ఏవేవి మీరు చూస్తే జైరాబాద్ చూడండి 6,200 ఓట్లు. అంటే మీకు ఇది 6,200 అంటే 8 లక్షలు, ఇది ఒక 1 లక్షం 10 లక్షలు అంటే 1% అంటే 10,000. 1% కంటే తక్కువ ఓట్లతోటి జహీరాబాద్ పోయింది, మల్కాజ్గిరి పోయింది, భువనగిరి పోయింది. అండ్ ఇది కూడా 1%. చేవెళ్ళ కూడా, చేవెళ్ళ ఓట్లు ఎక్కువ కదా, 5 లక్షల 5 అంటే 1% ఓట్ల తేడా తోటి 3 సీట్లు ఎఫెక్ట్ అయినాయి. 2% ఓట్ల తేడా తోటి 4 సీట్లు ఎఫెక్ట్ అయినాయి. ఇది 10,000 మల్కాజ్గిరి కూడా రేవంత్ రెడ్డి. సో 1% కంటే తక్కువ ఓట్ల తోటి 4 సీట్లు ఎఫెక్ట్ అయినాయి. సో 2% తోటి ఇంకొక సీట్ ఎఫెక్ట్ అయింది, అది నల్గొండ. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచింది కూడా 2%, నియర్లీ 2% తోటి గెలిచిండు. సో మనకు ఎర్రర్ కరెక్షన్ 3% వరకు ఉంటుంది. మనం ఏ సర్వే చేసినా, ఎంత అక్యురేట్ సర్వే సంస్థతో తీసుకున్నా. సో మనకు సికింద్రాబాద్ అండ్ మనకు ప్రజెంట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిన దాంట్లో సికింద్రాబాద్ అండ్ మెదక్ 2% లీడ్ చూపిస్తుంది కాబట్టి, సో 3% అటు ఇటు అయినా 1% వేరియేషన్ ఉంటుంది. సో కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ గెలవచ్చు. సో ఈ 2 సీట్లలో మనం టఫ్ కాంపిటీషన్ ఉందని +/- అన్నాం. కాంగ్రెస్ బట్ ఎడ్జ్ మాత్రం బీజేపీకి ఉందని మనం చెప్పొచ్చు. బీజేపీకి ఉంది. మనం లాస్ట్ అనాలిసిస్, మనము లాస్ట్ సర్వే పైన మాట్లాడలేదు. ఎందుకంటే ఈ 1వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ సర్వేల మీద, ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం విధించింది. మనం కేవలం అనాలిసిస్ చేసినాం. 2018 అసెంబ్లీలో వచ్చిన ఓట్లు, 19లో వచ్చిన ఓట్లు, అక్కడున్న ఎన్ని మీటింగ్లు జరిగినాయి, ఎన్ని జైనింగ్లు జరిగినాయి, అక్కడున్న లోకల్ పొలిటికల్ సినారియో ఏముంది అనే దాని మీద మనం అనాలిసిస్ చేసి ఒకసారి కౌంట్ చేస్తే ఇప్పుడు బీజేపీ 1, 2, 3, 4 అంటే పక్కా గెలిచేవి. 5, 6, 7. సో 7. సో ఇక్కడ కూడా మీరు ఎడ్జ్ ఇస్తున్నారు ఈ రెండింటికి. కదా, ఈ రెండింటికి ఇస్తున్నారు. ఇది 2% ఈ రెండింటికి ఇస్తున్నారు. సో ఒకవేళ ఇది కాంగ్రెస్ ఇక్కడ గెలవకపోతే వీళ్ళకి 9 వస్తాయేమో. 9 వస్తాయి, బీజేపీకి 9 వస్తాయి, కాంగ్రెస్ కి 7 వస్తాయి. సో ఈ 2 సీట్లలో కనుక కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ కి 9 వస్తాయి, బీజేపీకి 7 వస్తాయి. ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా. మనం లాస్ట్ టైం అనాలిసిస్ చేసినప్పుడు ఆదిలాబాద్ సీటు మనం కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాం, సికింద్రాబాద్ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాం. బట్ మనం ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తీసుకుంటే, అంటే మనం సర్వే చేసి ఒరిజినల్ గా శాంపుల్స్ వెయిటేజ్ తీసుకొని, సోషల్ లిజనింగ్స్, ఇంటర్వ్యూలు, అక్కడ ఉన్న కంప్లీట్ అసెంబ్లీలను కవర్ చేసి ప్రతి బూత్ నుండి శాంపుల్ తీసుకుంటే తెలిసింది ఏంటంటే ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తుంది. మనం లాస్ట్ టైం చేసిన అనాలిసిస్ లో 2-3 మార్పులు చేసి 11% చూపిస్తున్నారు మళ్ళీ. 11%. లాస్ట్ టైం మనం ఏమనుకున్నాం, ఆదిలాబాద్ వరుసగా బీజేపీకి ఇచ్చుకుంటూ వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుండొచ్చు, కొంత లీడర్షిప్ చేంజ్ అయిందా, చైనింగ్స్ బాగా జరిగినాయి, సో గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ అని అనుకున్నాం. బట్ సర్వే చేస్తే ఆ రిజల్ట్ లేదు.
సో సర్వే చేసిన ఫలితాల్లో కూడా ఒక 3% ఎర్రర్ అంటే పార్లమెంట్ లో ఇట్స్ బిగ్ నంబర్, హ్యూజ్ నంబర్. సో అసెంబ్లీలో మాత్రమే తక్కువ చూపెడుతుంది. సో మనం 2019 ఎలక్షన్ రిజల్ట్ ను చూస్తే కూడా 5 పార్లమెంట్ సీట్లు 2% తోటి ఎఫెక్ట్ అయినాయి, 1% తోటి 4 పార్లమెంట్ సీట్లు ఎఫెక్ట్ అయినాయి, సో 2% తోటి నల్గొండ ఒకటి ఎఫెక్ట్ అయింది. సో ఈసారి కూడా క్లోజ్ ఫైట్ నేను అనుకుంటున్న 2 పార్లమెంట్ సీట్లలో మాత్రమే వస్తాయి. ఈ 2 పార్లమెంట్ సీట్లలో క్లోజ్ ఫైట్ పక్కన పెడితే చెరొక 7 సీట్లు రావడానికి దరిదాపులో ఫిక్స్ అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం అనుకున్నట్టు చాలా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందని అనుకున్నాం, కానీ అది సర్వేలలో మాత్రం కనిపిస్తలేదు తెలంగాణలో మటుకు. బట్ కమింగ్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే బీజేపీ చాలా సక్సెస్ అయింది, కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టే. ఆ ట్రెండ్ చూస్తే దాన్ని కొనసాగిస్తే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ తీసుకుంటే కాంగ్రెస్ కు వాళ్ళు చెప్తున్నట్టు 12-13 రావాలి. సో బీజేపీ చాలా పికప్ అయిందని మనం ఈ బేస్డ్ ఆన్ దిస్ నంబర్స్ చూసి మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గం మనం చూద్దాం. ముందు ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ లో సో మీరు చెప్తున్న దాని ప్రకారం 11% దీంట్లో బీజేపీ ఉన్నది. అక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది? కాంగ్రెస్ అక్కడ లీడర్షిప్ ను ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకొని వాళ్ళు క్యాడర్ కు దగ్గర కాలేకపోయారు. అండ్ మనం ఆదిలాబాద్ లాస్ట్ టైం కూడా మనం పార్లమెంట్ విశ్లేషణ చేసినాం. మనం లాస్ట్ టైం పార్లమెంట్ సీట్ లో అక్కడ 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో, 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో, 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు కదిలించలేకపోయారు. క్యాండిడేట్ సెలక్షన్ కావచ్చు, లీడర్షిప్ తర్వాత జైనింగ్ కావచ్చు, అక్కడ చేసిన ప్రోగ్రాంలు కావచ్చు, ఆ బీజేపీ కంచుకోటను వీళ్ళు కదపలేకపోయారు. సో అది మెయిన్ రీజన్. సో నెక్స్ట్ పెద్దపల్లి, ఇది ఊహించిందే, బట్ 6% అన్నది కొంత కాంగ్రెస్ కి. సో ఇక్కడ మనం ప్రతి పార్లమెంట్ లో ఒకటే కామన్ పాయింట్ చర్చించుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ ను జనాలు ఇంకా కూడా నమ్మడం లేదు, జనాలు బీఆర్ఎస్ వైపు చూడడం లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ 2 ఎలక్షన్లు, 2014 ఎలక్షన్, 2018 ఎలక్షన్లు, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ నరేటివ్, వాళ్ళ ఎజెండా ప్రాంతీయవాదం మాత్రమే. 2014లో మేము తెలంగాణ కోసం పార్టీ పెట్టినాం, తెలంగాణ వచ్చింది, సో ఆకాంక్షలు సాధించడం అనే ప్యూర్ సెంటిమెంట్ మీద ఒక నంబర్ గేమ్ తోటి కేసీఆర్ 2014 పార్లమెంట్ ఎలక్షన్ సాధించిండు. తర్వాత 2018కి వచ్చేసరికి అనూహ్య పరిణామాలతోటి, కొన్ని కుట్రలతోటి, మనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వింటున్నామో ఎరవేసి టీడీపీ పార్టీని ఇక్కడ భూస్థాపితం చేసి, టీడీపీ పార్టీ లేకుండా చేసి, అదే టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో మళ్ళీ ఒక ప్రాంతీయవాదం బూచిని చూపెట్టి 2018 ఎలక్షన్ గెలిచిండు. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఓకే. సో 2 సార్లు అతను ప్రాంతీయవాదం మీద గెలిచి అదే ప్రాంతీయవాదాన్ని తెలంగాణలో లేకుండా చేద్దామనే కార్యాచరణ అమలు చేసిండు. అది పార్టీ పేరును కూడా మార్చిండు. అలాంటి వాళ్ళ విధి విధానాలు, ప్రభుత్వం నడిపిన విధానం చూస్తే కూడా ప్రాంతీయవాదాన్ని కంప్లీట్ గా జీరో చేద్దాం అనుకున్నారు. అదే తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడ మనం చూస్తే కూడా ప్రతి పార్లమెంట్ లో మీరు బీఆర్ఎస్ చూడండి. సో ఇక్కడ మాదిగల ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా? అంటే ఎందుకు ఇంత నారో, అంటే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున పుంజుకోవడం అనేది మామూలు విషయం కాదు. మనం మాట్లాడుకున్న లాస్ట్ టైం కూడా బీసీ ఈక్వేషన్ ఏమన్నారంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. ఏది పెద్దపల్లిలో. బట్ అనూహ్యంగా బీజేపీ ప్రతి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పడిపోయింది. 1-2 పార్లమెంట్ లోనే సెకండ్ ప్లేస్ ఉన్నట్టుంది, మిగతా అన్ని ప్లేస్లలో థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది. సో మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే పెద్దపల్లిలో బీజేపీ 30% గెయిన్ అవడం హ్యూజ్ నంబర్, చాలా పెద్ద నంబర్. ఓకే. సో నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ లో 18% తో సంజయ్ గెలుస్తున్నాడు. ఇది ఊహించిందే అక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని అనుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లేట్ గా టికెట్ ఇస్తే మాకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజిక్ గా అక్కడ ఇంకో సేమ్ సామాజిక వర్గానికి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. అది కొంత బండి సంజయ్ కలిసి వచ్చింది. అండ్ అతనికి పార్టీ ప్రెసిడెంట్ గా దించడము, ఎమ్మెల్యేగా ఓడిపోవడము, ఈ సింపతి అంతా కలిసి రావడం, అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు కూడా అతనికి కలిసి రావడం. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్న చాలా మంది పార్టీలకు అతీతంగా కూడా ఎమ్మెల్యేలు బండి సంజయ్కి సపోర్ట్ చేసిండు. ఈ అంశాలన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అందుకే మంచి మెజారిటీ కలిసి. నిజామాబాద్ లో 6% మెజారిటీతో ఓట్ షేర్ ని నిజామాబాద్ లో గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి గారు గెలవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ నిజామాబాద్ లో జరిగిన ఎలక్షనీరింగ్ పద్ధతి, తక్కువ టైము అండ్ మనీ మెకానిజం, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మనం లాస్ట్ అనాలిసిస్ డాష్ బోర్డ్ లో కూడా చూస్తే అండ్ జీవన్ రెడ్డి కూడా కరెక్ట్ క్యాండిడేట్. కానీ ఇప్పుడున్న రాజకీయాలకు అతను అడాప్ట్ చేసుకుని ఎలక్షనీరింగ్ చేయలేకపోయిండు. సో లాస్ట్ 3 రోజులు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, బూత్ మేనేజ్మెంట్ కానీ అండ్ ప్రజాస్వామ్యాన్ని పాడగట్టే పనులు ఉంటాయి కదా, ఆ పంచడం కావచ్చు, మనీ కావచ్చు, లిక్కర్ కావచ్చు, అవన్నీ నిజామాబాద్ లో సరిగా జరగలేదు కాంగ్రెస్ పార్టీకి. బట్ జీవన్ రెడ్డి గారు 2018లో 80 సీట్లు
టీఆర్ఎస్ గెలిచిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆదిలాబాదు, మెదక్, నిజామాబాద్ కేంద్రంగా దాదాపు 30-40 అసెంబ్లీలలో అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగితే అతను ఇలాంటి ఎలక్షనే, నార్మల్ ఎలక్షనే చేసి గ్రాడ్యుయేట్ల మన్ననలు పొంది ఎమ్మెల్సీగా గెలిచిండు. బట్ ఎలక్షన్ చేయడంలో కొంత అక్కడ ఎలక్షనీరింగ్ జరగడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అరవింద్ కొంచెం ప్లస్ అయింది. అరవింద్ ఓడిపోవాలి ఈసారి, బట్ కొంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. టీ తీసుకోండి. సో నెక్స్ట్ జహీరాబాద్ విషయానికి వద్దాం. జహీరాబాద్ లో 6% ఓట్తో బీజేపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ కొంత కాంగ్రెస్ కి అవకాశం ఉండే, బట్ కరెక్ట్ గా ఎలక్షన్ ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల ఈ అవకాశం బీజేపీకి వెళ్ళింది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఏదైతే బీబీ పాటిల్ ఉన్నాడో అతను 6 నెలల ముందు నుంచే ఎలక్షనీరింగ్ చేసుకున్నాడు. కరెక్ట్ ఒక స్ట్రాటజిక్ వే వేసుకున్నాడు. నేను 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన, ఈడ ప్రభుత్వం పోతుంది అది ముందే పసిగట్టిండు, పోతుంది, ఓన్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసిండు. అంతకు ముందు నుంచే బీజేపీ నుంచే టచ్ లో ఉన్నాడు. సో కరెక్ట్ టైంలో బీజేపీ పార్టీలో చేరి టికెట్ తీసుకున్నాడు. ఆ జైరాబాద్ పార్లమెంట్ అనేది 3 రాష్ట్రాలను ఆనుకొని ఉంటుంది, బార్డర్లు పంచుకొని ఉంటుంది, కర్ణాటక, మహారాష్ట్ర పంచుకొని ఉంటుంది. కొంత అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బీజేపీకి అనుకూలంగా ఉండే ఈక్వేషన్స్, అక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు లింగాయతలే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన అతను లింగాయతే సురేష్ షెట్కర్, అండ్ బీబీ పాటిల్ కూడా లింగాయతే. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అనూహ్యంగా మెదక్ లో ఉన్న గాలి అనిల్ కుమార్ ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చిపెట్టిండు. అయినా మంచి జహీరాబాద్ లో అయినా మంచి ఓట్ పర్సెంట్ సెక్యూర్ చేసుకున్నాడు. ఇదే గాలి అనిల్ కుమార్ గనుక మెదక్ నుంచి ఇచ్చుంటే 100% బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చేటి. అతని రాజకీయ జీవితం అంతా మెదక్ లో ఉండే 2019లో కూడా మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. మొన్న 23 అసెంబ్లీలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు, ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ 2000 ఈ ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్లు 24కు జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసింది. ఈ అంశాలు బీబీ పాటిల్ కలిసి వచ్చినాయి. సో ఇక్కడ బీబీ పాటిల్ గెలుస్తున్నాడా? గెలుస్తాగా. మనకున్న సర్వే, మనకు వచ్చిన వెయిటేజ్ ప్రకారం ఈజ్ విన్నింగ్. అంటే 6% వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. అదే 3% కన్నా తక్కువ వచ్చినా, 4% వచ్చినా మనం ఆలోచించే వాళ్ళం. 6% అంటే ఇక్కడ ఇంతకు ముందు మనం చూసిన ఓట్ల ప్రకారం ఆల్మోస్ట్ 12 lakhs ఓట్స్ పోలైనా కానీ 1% అంటే ఇట్స్ 12,000, 6% అంటే 60,000. సో మనం 10-20,000 దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని కొంత టఫ్ దాంట్లో పెట్టవచ్చు. సో బట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ క్యాండిడేట్కు, అక్కడ ఉన్న లీడర్లు కానీ, అక్కడ ఉన్న కొంత వర్గం కానీ కరెక్ట్ పద్ధతిలో ఎలక్షన్ చేయలేదని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. సో నెక్స్ట్ మెదక్ విషయానికి వద్దాం. మెదక్లో వాటర్ తీసుకోండి. మెదక్లో 37% ఓట్స్ బీజేపీకి రఘునందన్ రావుకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేసిండు, ఆయనకు 35% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీఆర్ఎస్ 24%, వెంకట్రామరెడ్డి బాగా పైసలు ఖర్చు పెట్టిండు, రకరకాల కథలు పడ్డాడు, కానీ 3rd ప్లేస్ అంటున్నారు, చెప్పలేం. అదర్స్ 3%, బీజేపీ 2% ఓట్ షేర్తో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే ఈ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ప్రశాంత్ గారు 7 +or-2 అని పెట్టారు. ఆ +or-2లో ఈ బీజేపీ కూడా ఉంది, అంతే కదా? సో ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎలక్షన్ ఇక్కడ మెదక్లో మారింది? ట్రయాంగిలేనా, ఇంకా వేరే ట్రయాంగిల్ గా కూడా కనిపించట్లేదు? మీరు చూడండి, 37, 35, 24. సో 24కు 37కు 12% ఉంది, 35కి 24కు 11% తేడా ఉంది. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, అసలు మెదక్ ఇంకా గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ అని చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. సరే, మెదక్ కొంచెం ఇంటర్నల్ గా వెళ్ళి మాట్లాడుకుందాం. మెదక్ లో మొత్తం 7 పార్లమెంట్ సెగ్మెంట్లు, దాన్ని మనం 2 భాగాలుగా విభజించాం. ఒకటి కల్వకుంట్ల కోటరీ, ఏది సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, అది వాళ్ళ కోటరీలో ఉండే 3 సీట్లు. మిగిలిన 4 సీట్లు కొంత వాళ్ళ కోటరీలో ఉండవు, బట్ కొంత రెడ్డి సామాజిక వర్గం దాన్ని చేస్తున్న దాంట్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి ఉంటుంది. మిగిలిన 4 సీట్లలో ఏమొస్తుంది? సంగారెడ్డి, పటాన్ చెరువు, నర్సాపూర్, మెదక్. సో ఈ 4 సీట్లు, దీంట్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 సంగారెడ్డి, నర్సాపూరు, పటాన్ చెరువు 3 10,000 కంటే తక్కువ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 ప్లస్ దుబ్బాక ఎమ్మెల్యే 4 సీఎం రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిపోయారు. సో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసిరు, ఎవరికి వర్క్ చేసిరు అనే రిపోర్టు మన గ్రౌండ్ లో నుంచి, జనాల దగ్గర నుంచి తీసుకుంటే మాత్రమే ఓటు ఎందుకు టర్న్అవుట్ అవుతలేదు అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళకి పట్టున్న ఏరియాలు ఏవి? ఇంకా 3 దుబ్బాక ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి వచ్చిండు, ఎటు పని చేస్తుండో తెలియదు. అండ్ రఘునందన్ రావు సొంత నియోజకవర్గం, ఆల్రెడీ బై ఎలక్షన్ ఒకసారి గెలిచిండు. ఇక గజ్వేల్, సిద్దిపేట 2. సిద్దిపేటలో ఈసారి మీరు అనూహ్యమైన ఫలితాలు చూడబోతున్నారు. సిద్దిపేటలో సో గజ్వేల్ ఆల్రెడీ గెలిచింది కేసీఆర్ చాలా తక్కువ మెజారిటీ తోటి, 30,000 కూడా దాటలే. సో 30,000 దగ్గర ఉన్నట్టు సబ్జెక్ట్ టు కరెక్షన్. సిద్దిపేటలో మాత్రమే 80,000. వాళ్ళకున్న పెద్ద మెజారిటీ ఏడుందంటే సిద్దిపేటలో మాత్రమే. అసలు సిద్దిపేట ఒకటి దగ్గరికి తెస్తే వాళ్ళకి నంబర్ ఏడ కనిపిస్తుంది.
అండ్ సిద్దిపేటలో ఈసారి క్యాస్ట్ ప్రకారంగా చూసుకుంటే వెంకటరామరెడ్డి గారికి మెయిన్ ఇక్కడ జరిగింది ఏంటంటే రెడ్లను దూరం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. వెంకటరామరెడ్డి గారు కనుక రెడ్లు ఏకతాటిన పనిచేస్తే 100% గెలవడానికి అవకాశం ఉంటుండే. కానీ మొత్తం ఎలక్షన్ సినారియో మన పార్లమెంట్ తెలంగాణలో జరిగింది చూస్తే రెడ్లు కొంత బీజేపీ వైపు వెళ్ళిర్రు. ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్స్ అంశము బీసీ అంశం తెరపైకి తెచ్చినప్పుడు నష్టపోయేది వాళ్ళే కాబట్టి రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ్స్ కానీ ఆ ఓసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా బీజేపీకి అవుట్ రైట్ గా పనిచేసారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఫలితాలను ఇస్తుంది. సివిల్స్ లో కూడా వాళ్ళు సుమారు 170 సీట్ల వరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కొట్టారు. అండ్ వన్ సైడెడ్ గా చాలా నియోజకవర్గాల్లో పనిచేసారు. ఇక్కడ బీజేపీకి మనం ఏదైతే సిద్దిపేటలో డామినేట్ ఈ సామాజిక వర్గాలు ఉన్నాయో టౌన్ లో వైశ్యులు కానీ రెడ్లు కానీ వాళ్ళు వన్ సైడ్ పనిచేసారు. 10-20 వేల కంటే ఎక్కువ మెజారిటీ రాదు. అందుకనే మెదక్లో బీఆర్ఎస్ కు సిద్దిపేటలో సిద్దిపేటలోనే 10-20,000 మించి రాదు. మీరు కూడా చాలా విషయాలను వెలికి తీసారు. అనూహ్యమైన స్పందన. ఏ ఛానల్ వాళ్ళు అక్కడ వెళ్ళి విషయాలను మీరు ఫీల్డ్కి వెళ్ళి మరి స్వయంగా చూసారు. సో ఈ అన్ని అంశాలు చూసుకుంటే వాళ్ళకు పట్టుండి ఎక్కువ మెజారిటీ వన్ సైడ్ ఉన్నది ఒక సిద్దిపేట మాత్రమే. ఆ సిద్దిపేటలో కూడా అనూహ్యంగా ఈసారి హరీష్ రావు మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళు ఓటు రూపంగా మలిచింది అని మా సర్వేలో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మల్కాజ్గిరి విషయానికి వద్దాం. మల్కాజ్గిరిలో 44% బీజేపీ ఈటల రాజేందర్, 28% కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. నెక్స్ట్ బీఆర్ఎస్కి 22% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందట, ఇతరులు 6%. సో మొత్తానికి ఈటల రాజేందర్ 16% ఓట్ బ్యాంక్తో బంపర్ మెజారిటీ సాధించబోతున్నారు. 16% అంటే నేను అనుకోవడం ఈజీగా 1.5 లాక్. అంటే పెద్ద నియోజకవర్గం ఓట్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. పోలైన ఓట్స్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 16,000 ఏమో అట్లా పోలైనాయి అనుకుంటా. 50% 16 lakhs అయినాయి. 16 lakhs లో 16% అనుకున్నా కూడా 10 lakhs అంటే 1,60,000 2 lakhs వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 lakhs వరకు వచ్చే అవకాశం. సో మనం లాస్ట్ టైం ఇది టఫ్ నియోజకవర్గంలో పెట్టుకున్నాం. అటైనా రావచ్చు ఇటైనా రావచ్చు బట్ ఇప్పుడు ఏమనుకున్నాం అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మీరు టఫ్ దాంట్లో మల్కాజ్గిరి కూడా పెట్టుకున్నాం. సో మల్కాజ్గిరి పెట్టుకున్నాం అండ్ ఆదిలాబాద్ మనం కాంగ్రెస్ టఫ్ ఫైట్ లో పెట్టుకున్నాం. సో అవి రెండు ఈసారి బీజేపీకి వెళ్ళిపోయినాయి. సో రీజన్ ఏంటంటే మల్కాజ్గిరి ఎందుకు పెట్టుకున్నాం అంటే మన అనాలిసిస్ ప్రకారం అప్పుడు కొంత ఇక్కడ ఉన్న ఓటర్స్ ఏపీకి వెళ్ళిపోయారు ఓటేయడానికి. సో దాని మూలంగా తగ్గింది అని అనుకున్నాం. బట్ మనం సర్వేలు చూస్తే సర్వేలలో బీజేపీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇదివరకు మెదక్లో ఏదైతే అంశాలు చర్చించుకున్నామో మెదక్ ఆనుకొని ఉంటుంది ఈ పార్లమెంట్ నియోజకవర్గం కూడా. సగం పాటు ఆనుకొని ఉంటది. సో ఇక్కడ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నార్త్ ఇండియన్ ఓటర్స్ ఎక్కువ. అండ్ ఆంధ్ర వాళ్ళు అందరికి అక్కడ వెళ్ళినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేసింది. అంటే వాళ్ళు అక్కడికి ఓటేయడానికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడైతే ఎన్ని కాలనీలలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానీ స్లమ్ ఏరియాస్ కానీ. అండ్ మనం అనుకున్నాం ఇక్కడ ఉన్న ఇంకొక నెగిటివ్ అంశం బీజేపీకి కంటోన్మెంట్ బై ఎలక్షన్. కంటోన్మెంట్ మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది. సో కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుంది. సీఎం గారు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏమైనా పార్లమెంట్ మీద పడుతుందేమో అనుకున్నాం కానీ ఆ ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదంతా. సో ఎంపీ అనేసరికి బీజేపీకి వెళ్ళిపోయారు అంతే. బీజేపీకి వెళ్ళిపోయారు. క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టుంది. బట్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ మాత్రం వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుంది. అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్ లో 40% ఓట్స్ తో బీజేపీ కిషన్ రెడ్డి, 38% ఓట్స్ తో కాంగ్రెస్ ఎవరిక్కడ పోటీ చేసింది దానం నాగేందర్, 18% ఓట్స్ తో పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అండ్ 7% ఇతరులు. సో మొత్తానికి 5% ఇతరులు, 2% ఎడ్జ్తో కిషన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉందట. 2% అంటే సో చాలా తక్కువ కాబట్టి వాళ్ళు రెడ్ మార్క్ పెట్టారు. +-2లో ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం. మనం లాస్ట్ టైం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు వన్ సైడ్ ఇచ్చినాం. ఎందుకంటే మనం అప్పుడు కొంత నంబర్స్ ఈక్వేషన్ నేను అప్పుడు కూడా నేను కొంత ఇబ్బంది షాక్ అయినప్పుడు మీరు సికింద్రాబాద్ కాంగ్రెస్ అనేసరికి కొద్దిగా బట్ అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే 100% ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఓడిపోతాడా, అసలు అలాంటి పరిస్థితి ఉండదు కదా. కానీ అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ నంబర్లు అన్నిటి మనకు అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ 27%. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినాం. సో ఆయన చాలా స్ట్రాటజిక్ గా దానం నాగేందర్ని అక్కడ పికప్ చేశారు. అక్కడ లోకల్ ఇక్కడ బస్తీలలో ఆయనకు చాలా పట్టున్న లీడర్. ఆయన సామాజిక వర్గాల వరకు కూడా అక్కడ టాప్ 2 కమ్యూనిటీ. సో ఇవన్నీ అంశాలు కలిసి వచ్చినా కొంత బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీరు ఇక్కడ చూస్తే సికింద్రాబాద్ 17% సెక్యూర్ చేసుకుంది అర్బన్లో. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రాటజిక్ గా ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిన అతన్ని పద్మారావు గెలిచిన అతన్ని పెట్టింది. అయినా సికింద్రాబాద్ లో కూడా వాళ్ళకి లీడ్ రావట్లేదు. ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ అసెంబ్లీలో కూడా లీడ్ రావట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అందరూ సీఎం ను కలిసిన వాళ్ళే. ఇక్కడ 7 బీఆర్ఎస్ వాళ్ళే. ఒక ఆయన పార్టీ చేంజ్ అయ్యాడు. మిగిలిన 6 కూడా ఆల్మోస్ట్ అందరు సీఎం ను కలిసిరు.
యా కొంతమంది డైరెక్ట్ కలిసి ఇండైరెక్ట్. ఈ ఈక్వేషన్ తో మనం సికింద్రాబాద్ వన్ సైడ్ ఇచ్చినాం. బట్ రిజల్ట్ వచ్చేసరికి మనకు కొంత తేడా కనిపిస్తుంది. ఆ 2% అటు అయితే కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ కూడా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. సో చేవెళ్ళ విషయానికి వద్దాం. చేవెళ్ళలో 43% ఓట్స్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 32%, బీజేపీ 43%, కొండా అండ్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ 32%, ఇది 43, 32 అండ్ బీఆర్ఎస్ 18%. ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. ఇతరులు 7%. టోటల్గా బీజేపీ 11% ఓట్ల మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కానా? ఇది అంటే దీంట్లో కూడా సేమ్ హైదరాబాద్ బేస్డ్ గా ఉండడమే. రాజేంద్ర నగరు, మహేశ్వరము, షేర్లింగంపల్లి బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు. అండ్ కంపేర్ టు రూరల్ తాండూరు కానీ, పరిగి, చేవెళ్ళ, తాండూరు వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఒకే అసెంబ్లీలో అన్ని ఓట్లు ఉంటాయి. అక్కడ 3 అసెంబ్లీలు కలిపితే ఓన్లీ షెల్లింగంపల్లిలో ఉంటాయి. సో షెల్లింగంపల్లి కానీ, మహేశ్వరం కానీ అక్కడ మంచి లీడర్షిప్ ఉండి ఇంతకుముందు ప్రూవ్ చేసుకునే ఏరియాలు, అంటే బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నాయని అక్కడ నంబర్స్ మనం ఇంతకుముందు విశ్లేషిస్తూ కూడా కనిపించినాయి. లాస్ట్ టైం కూడా చేవెళ్ళ మనం బీజేపీకి ఇచ్చినాం. ఈసారి కూడా మనకు రిజల్ట్స్లో అది క్లియర్గా కనిపిస్తుంది. బట్ కొంతమంది అంటున్నారు డబ్బులు ఎక్కువ పంచినాం, సో ఎలక్షన్ బాగా చేయగలిగినాం అండ్ మంచి క్యాండిడేట్ను తెచ్చినాం గెలుపు గుర్రాన్ని, కాంగ్రెస్ గెలుస్తుందని కొంత చర్చ నడుస్తుంది. కానీ బట్ నా సర్వేలో మాత్రం వన్ సైడ్గా ఇది బీజేపీ కొండా గెలిచే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మహబూబ్ నగర్ విషయానికి వద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇక్కడ. సో కొంత కాంగ్రెస్ కి ఇది మింగుడు పడని అంశంగానే చెప్పాలి. సో ఒకవేళ ఇదే కనుక నిజమైతే 45% ఓట్స్ బీజేపీ డీకే అరుణ సొంతం చేసుకునే అవకాశం ఉందట. 37% ఓట్లు కాంగ్రెస్ కి, 15% ఓట్లు బీఆర్ఎస్ కి, 3% ఇతరులు. అంటే ఇక్కడ బీజేపీ డీకే అరుణ 8% ఓట్స్ తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది టఫ్ అన్నారు. కాంగ్రెస్ పక్కాగా గెలవడానికి అన్ని అవకాశాలు పోల్ మేనేజ్మెంట్ లో చేసుకున్నదని అన్నారు. కానీ మీ అంచనా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మా అంచనా ప్రకారం మేము ఫీల్డ్ నంబర్స్తో సర్వే చేసినాం కాబట్టి, సో నంబర్ గేమ్ ఇది కంప్లీట్గా. సో నంబర్ గేమ్ ఎలక్షనీరింగ్ చేయడంలో బీజేపీ కొంత సక్సెస్ అయింది. ఓకే. అండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఇంతకుముందు పోటీ చేసిండు, వంశీచంద్ర రెడ్డి గారు. సో అతను ఢిల్లీలో ఉండడం, సో అతనికి కొంత ఎక్కువ ఎక్స్పోజ్ రావడం, అంటే సో దీంతో లీడర్ టు లీడర్ ఫేస్ టు ఫేస్ పెడితే అక్కడ డీకే అరుణకే, ఎందుకంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కూడా మనం లాస్ట్ టైం పర్సెంటేజ్ చూసినాం డీకే అరుణ మంచి గ్రౌండ్ తో హోల్డ్ అయ్యింది. అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ లేకపోవచ్చు, కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్ లోనే వాళ్ళకి హోల్డ్ వచ్చింది. సో ఈ ఎలక్షన్ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. బట్ అనూహ్యంగా అక్కడ నుంచి కొడంగల్ నుంచి సీఎం గారు ప్రాతినిధ్యం వహించడం, సీఎం గారు కూడా తనకు ఏ లెవెల్ ఒక పార్లమెంట్ ఎలక్షన్ చేయాలో ఆ లెవెల్లో చేసిండు. బట్ రిజల్ట్ కోసం వేచి చూద్దాం. మాకు సర్వే రిజల్ట్లో మాత్రం 8% వచ్చింది. అదే 3%, 4% వచ్చుంటే మనం ఇది టఫ్లో ఇచ్చేవాళ్ళం. లాస్ట్ టైం కూడా మనం మహబూబ్ నగర్ టఫ్లో పెట్టుకున్నాం. కానీ చాలా ప్రయత్నం చేశారు అంటే రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు జనాలకు వీళ్ళు ఏం చేయగలుగుతారో అంతవరకే చేస్తారు, కానీ ఓటు వేయాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని జనాలు నిర్ణయిస్తారు. అదే డెమోక్రసీ అల్టిమేట్ గా. సో లాస్ట్ టైం ఇదే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇదే 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో తీసుకుంటే కూడా మెజారిటీ సీట్లు కూడా కాంగ్రెస్ గెలిచింది. సో మహబూబ్ నగర్ మొత్తం ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే సో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుంది. అండ్ సొంత జిల్లాల్లో కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అదే జిల్లా నుంచి, అక్కడ నుంచి పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసెంబ్లీలో లీడర్షిప్ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిర్రో వాళ్ళు కొంత బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా గెలిచిర్రు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరికి పనిచేసారు, సీఎం ఎంత చెప్పినా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ రీజన్స్ అనేటివి ఉంటాయి. అదే పార్లమెంట్ లో సీఎం చాలా కడాని డెవలప్మెంట్ పెట్టి అక్కడ ల్యాండ్స్ గురించి చర్చించడం కూడా కొంత వివాదాస్పదమైంది. సో ఎవరు ల్యాండ్స్ పోతే ఏమో ఈ డెవలప్మెంట్ తోటి కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడానికి సీఎం ఎన్ని పనులు చేయనో స్వయంగా కొడంగల్లో 3 మీటింగ్లు పెట్టిండు. ఆల్మోస్ట్ ఆయన సొంత పార్లమెంట్ నిలబడేలాగా అక్కడ ఆయన ఫుల్ టైం ఇచ్చిండు. ఒరిజినల్ గా దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి సీఎం గా. తర్వాత క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన క్యాండిడేట్ కాదు కదా, మిగతా విషయాలన్నీ క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యాయి. సో నెక్స్ట్ నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఇది కూడా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. 33% ఓట్లు బీజేపీ సెక్యూర్ చేసుకునే అవకాశం ఉందట. 42% ఓట్లు కాంగ్రెస్, 20% ఓట్లు బీఆర్ఎస్, 4% ఇతరులు. మొత్తానికి కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ పైన 9% ఓట్ బ్యాంక్ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయట. సో నాగర్ కర్నూల్లో ఇది ఊహించని పరిణామం. బీజేపీ 33% ఓట్స్ అంటే అది మామూలు విషయం కూడా కాదు. అక్కడ క్యాండిడేట్ వాళ్ళు చూజ్ చేసుకోవడం అంత పర్ఫెక్ట్ గా చూజ్ చేసుకున్నారు. అక్కడ ఒక 2 నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. సంకినేని ఆచారి, సంకినేని వెంకటేశ్వర్లు సంథింగ్ లేదు అది అటు సూర్యాపేటకి వెళ్ళిపోద్ది కదా.
సూర్యాపేట అది నల్గొండకి వెళ్ళిపోతుంది. బట్ ఆ లీడర్ల ప్రభావం ఆ జిల్లా మీద ఉంటుంది అక్కడ ఏదైతే మహబూబ్ నగర్ లో డీకే అరుణ ఫ్యామిలీ, ఓకే, డీకే అరుణ ఫ్యామిలీకి సంబంధించిన నియోజకవర్గాలు వస్తాయి దాంట్లో. గద్వాల్ అందులోకే వస్తుంది, గద్వాల్ అందులోకి వస్తుంది. ఓకే. సో అది చాలా ఏమంటారంటే ఆ ఎఫెక్ట్ అనేది ఈ పక్కన ఉన్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఉండడం వల్ల ఎఫెక్ట్ పక్క నియోజకవర్గం మీద పడింది. కానీ ఆర్ఎస్పీ 20%కే పరిమితం అవుతున్నారా? ఎందుకు ఆయన కనీస పోటీ ఇవ్వలేకపోయారు? ఈసారి నేను ఆర్ఎస్పీ ఫెయిల్యూర్ అన్నది. లాస్ట్ టైం నిలబడ్డాడు బీఎస్పీ పార్టీ, సొంత పార్టీ నుంచి సేమ్ థర్డ్ ప్లేస్ వచ్చిండు. ఈసారి అదే బీఎస్పీ నుంచి నిలబడితే ఆయన సెకండ్ ప్లేస్ ఉంటుండే కావచ్చు. ఈసారి బీఆర్ఎస్ రంగు పులుముకోవడం వల్ల అతను థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. అంతే. ఇక అతని గురించి నెక్స్ట్ చర్చించడానికి కూడా ఏమీ ఉండకుండా అవకాశాలను కోల్పోయాడు. ఏమైతుండే ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, థర్డ్ ప్లేస్ లోనే ఓడిపోయాడు కదా, అంతకంటే వరస్ట్ రిజల్ట్ అయితే రాదు కదా. అదే బీఎస్పీ నుంచి నిలబడి చూపెట్టాల్సింది, ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో రిజల్ట్ ఎలా ఉంటుండేనో తెలుస్తుండే. అసలు ఆయన పార్లమెంట్ లో కూర్చోవాలనుకుంటే కాంగ్రెస్ నుంచి చేసిన కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోనా ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు కూడా. ఆ ఈక్వేషన్స్ ఏమున్నాయి అంటే మనకు లాస్ట్ టైం 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి బిఎల్ఎఫ్ అని పెట్టిండు, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పేసి కొన్ని పార్టీలని అన్ని సంఘాలకు తెచ్చి ఫండింగ్ ఇచ్చి చేసిండు. సో ఇప్పుడు అది చాలా మంది నమ్మకుంట అయిపోయారు. ఇంకో కొత్త దాన్ని తీసుకురావాలి కాబట్టి బీఎస్పీ రూపకంగా ఆర్ఎస్ ప్రవీణ్ ను పంపించిండేమో. అతనే ఆర్ఎస్ ప్రవీణ్ కొంత ఎక్కడెక్కడైతే టికెట్స్ కొంత యాంటీ ఇన్కంబెన్సీ లాగాలని ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలు ఏంటంటే వన్ సైడ్ తీర్పిచ్చిండు. ఆయన పర్టికులర్ గా ఆయన నియోజకవర్గం ఏదైతే నిలబడ్డాడో అక్కడ బీజేపీ గెలిచింది, థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళాడు. సో దాంతో ఇక ఎన్ని రోజులు ఈ సీక్రెట్లా నాకు కూడా లైఫ్ ఉండాలి కదా పొలిటికల్ గా అని ఇమీడియట్ బీఆర్ఎస్ లోకి వచ్చి ఒక నియోజకవర్గాన్ని చూజ్ చేసుకున్నాడు. బట్ అక్కడ అనూహ్యంగా ఫలితాలు అయితే ఇట్లా చూపెడుతున్నాయి. నేను అనుకుంటున్నాను ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఇంకా నగర్ కర్నూలులో మనం ఆల్మోస్ట్ 20% ఇచ్చినాం కానీ ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం ఉందట. 21% బీజేపీ, 43 కాంగ్రెస్, 28 బీఆర్ఎస్. సో 22% ఓట్ మెజారిటీతో రఘువీర్ రెడ్డి గెలుస్తారు. తెలంగాణలో అన్ని పార్లమెంట్ లో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని అనుకున్నాము. బట్ మనకు నంబర్స్ ప్రకారంగా మనకు ఖమ్మంలో చూపెడుతుంది, ఖమ్మంలో 26 చూపెడుతుంది. సో మనం నల్గొండలో వస్తుంది అనుకున్నాం అది, బట్ లెట్స్ వెయిట్ రిజల్ట్. బీజేపీ పికప్ అయింది, 21% అనేది పెద్ద ఫిగరే కదా. ఇది అనూహ్యంగా పికప్ అవ్వడం వల్ల కొంత మెజారిటీ తగ్గింది. నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో 27% బీజేపీ, 46 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్. సో టోటల్గా 19% భారీ మెజారిటీతో చామల గెలవబోతున్నారు. సో ఇక్కడ ఈక్వేషన్స్ మనం అనుకున్నాం టఫ్ అని అనుకున్నాము, బట్ కొంత లాస్ట్ 3 రోజులలో ఎలక్షన్ జరిగిన విధానం అండ్ కొంత జరిగే 3 రోజులు జరిగే పనులు ఏవైతే ఉంటాయో దాంట్లో సక్సెస్ అయింది. మనం లేటెస్ట్గా చేసిన సర్వేలలో వన్ సైడ్గా కాంగ్రెస్కు చూపెడుతుంది. అండ్ ఇది మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ ఏం జరిగిందంటే పక్కన నల్గొండ అటు ఖమ్మము పంచుకొని ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ బార్డర్ కాన్స్టిట్యున్సీల మీద బాగా ఎఫెక్ట్ చూపెట్టగలిగింది. అండ్ రెండవది మంచి ఓట్ బ్యాంకే సెక్యూర్ చేసుకున్నారు 27%. సో ఇక్కడ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఇంకా కొంత గట్టిగా పనిచేసి ఉంటే అది బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యేది. సో నెక్స్ట్ వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ ఎస్సీ, వరంగల్లో 30% బీజేపీ, 40% కాంగ్రెస్, 21% బీఆర్ఎస్. సో 10% ఓట్ షేర్తో మెజారిటీతో కడియం కావ్య గెలవబోతున్నారు. బట్ ఇక్కడ చర్చించాల్సిన అంశం ఏంటంటే ఈయన లాస్ట్ మినిట్ లో వచ్చి జాయిన్ అయ్యిండు. ఎవరు? మన ఆరూరి బీజేపీలో జాయిన్ అయ్యిండు. బట్ బీఆర్ఎస్ అక్కడ గెలుస్తాము అని అనుకుంటున్న సీట్లలో అది కూడా ఒకటి పెట్టుకుంది. బట్ అక్కడ అనూహ్యంగా బీజేపీ సెకండ్ ప్లేస్ లో కనిపించడం అంటే కొంత మౌత్ టాక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కానీ చర్చ లీడర్షిప్ లో జరిగినప్పుడు కానీ బీజేపీ గెలుస్తుందన్న టాక్ ఉంటుంది. మనం పర్ఫెక్ట్ స్టెప్ ఇది, పర్ఫెక్ట్ స్టెప్. బట్ కొంత నేషనల్ ఎలక్షన్స్ కావడం వల్ల వాళ్ళ నేషనల్ లీడర్షిప్ కానీ కొంత వాళ్ళ ఏదైతే ఎలక్షనీరింగ్ కింద వరకు మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేటి. మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు దగ్గర వరకు వచ్చిన పెద్దపల్లి కానీ, నగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ ఇవన్నీ వాళ్ళు గెలిచే సీట్లే. సో కొంత ఫోకస్ లేకపోవడం వల్ల అండ్ మోర్ ఓవర్ నేను అనుకుంటున్నా వాళ్ళ ఫోకస్ కన్నా రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు సక్సెస్ అయినాయి, వాళ్ళ నెరేటివ్స్ పనిచేసినాయి, వాళ్ళ ఎలక్షనీరింగ్ వర్కౌట్ అయింది. అందుకే వాళ్ళు ఒక 5-6 సీట్లు బీజేపీ గెలవగలిగినాయి, లాగిరు. ఓకే. సో ఇక్కడ 10% ఓట్తో కడియం కావ్య గెలవబోతున్నారు అనమాట. సో నెక్స్ట్ మహబాద్ ఎస్టీ, ఇక్కడ కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం ఉంది 41% ఓట్ షేర్తో, 18% ఓటు. సో ఇక్కడ కూడా మనం ఇది ఊహించిన రిజల్ట్ ఇది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంది.
మాలోత్ కవిత. బట్ తేడా కూడా చాలా తక్కువ, చాలా తక్కువగా ఉంది. 3% ఉంది. కానీ ఇది- కరెక్షన్ చేసుకున్నా ఇది కూడా బిగ్ నెంబర్, ఎందుకంటే ఈయన చాలా సీతారాం పెద్ద నాయక్ number. వాళ్ళు పెద్దగా ఏకంగా ఈ సీట్ మేము గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ సొంత సర్వే సంస్థలు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకునే దాంట్లో వరంగల్ ఉంది, మహబూబాద్ ఉంది, నాగర్ కర్నూలు ఉంది, మెదక్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇట్లా చూసుకుంటే కూడా పెద్ద తేడా ఏం లేదు. 26 ఒక 3% ఎర్రర్ అనుకున్నా, 26 వచ్చి 23 రావడానికి కూడా అవకాశం ఉంది. యా ఓకే. సో నెక్స్ట్ ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో 47% కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందట, ఆల్మోస్ట్ 26% ఓట్స్ మెజారిటీతో. అంటే సో ఇదే బిగ్ నియోజకవర్గంగా చెప్పొచ్చు, కాంగ్రెస్ గెలుస్తున్న సో ఈ అతిపెద్ద ఖమ్మం నియోజకవర్గాన్ని కొంత రిజర్వ్ పెట్టి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ పోటీ చేస్తారని లాస్ట్ వరకు తీసుకెళ్లారు. సో తెలంగాణకు కనుక వాళ్ళు వస్తే మిగతా బీజేపీ ఎక్కడైతే మనకు కొంత ముందుగల్లో కనిపిస్తుందో వాటిలో కూడా తేడా కనిపిస్తుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుండే. సో ఖమ్మం అలాంటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఎప్పటి నుంచో, అండ్ ఈసారి కూడా అది ప్రూవ్ చేయబోతుంది. యా. సో హైదరాబాద్ లో ఇంక ఎంఐఎం వర్సెస్ బీజేపీలో బీజేపీలో కొంత బీజేపీ అనూహ్యంగా పెరిగింది. మనం ఈ విషయం మీద చర్చ జరుపుకోవచ్చు, ఎందుకంటే 31% అంటే లాస్ట్ టైం ఎంత ఉంది హైదరాబాద్ బేసిక్ గా? హైదరాబాద్ 22% ఉంది. సో హైదరాబాద్ పర్సెంటేజ్ మనం నంబర్స్ ఇచ్చినాము. 2,35,285 బీజేపీకి పడ్డాయి. బీజేపీకి పడ్డది 5,17,000 ఎంఐఎం కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఓట్స్, అంటే 27% ఉంది. 27% ఉంది. సో ఈసారి 31% కొంత గెయిన్ అయింది. అండ్ ఎంఐఎం చాలా పడిపోయింది, 49%. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 60% ఉంది. యా. సో నెక్స్ట్ ఇవి పార్లమెంట్ నియోజకవర్గాలు. సో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం, పాలిటిక్స్ సంస్థలు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 17 నియోజకవర్గాల్లో 7 బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇంకొక 2 ఎడ్జ్ కనిపిస్తుంది బీజేపీకి, అంటే 9. కాంగ్రెస్ 7 గెలిచే అవకాశం ఉంది. ఒక 2, ఆ 2 ఒకవేళ ఇటు ప్లస్ అయితే కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మాత్రం టోటల్ 0. అదర్స్ అంటే ఎంఐఎం ఒక సీట్ గెలవబోతున్నది.